కథ కాదు జీవితం. ఇప్పుడు నీ తల్లి చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో జరిగినాయి ఆవిడ జీవితంలో, అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కదా. ఆవిడకి సరిగ్గా 11 ఏళ్ల వయసులోనూ కానీ పెళ్లి చేయకుండా ఉంటే, ఆ పెళ్లి కూడా మళ్ళీ పాడైపోకుండా ఉంటే, ఇంకొక వాళ్ళని పెళ్లి, ఎన్నో రకాల బాధలు అనుభవించింది ఆవిడ. అందుకే ఒక రంగా ఆమె మనసు కూడా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ఒంటరితనం భరించలేక ఎన్నెన్నో తప్పు నిర్ణయాలు కూడా తీసుకుంది, దానివల్ల జీవితం ఇలా అయింది. రేపు నీ జీవితం కూడా అలాగే కావాలా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే మేడం, కష్టాలు అన్నిట్లో ఈమె ఆదుకుంది, ఇప్పుడు కష్టాలనే తీరిపోయినాయి. నా భర్త నేను కలవటం కోసం 3 నెలలు ఈమెను వదిలేసి నేను వెళ్ళాలి అంటే ఇంతవరకు ఈమె లేదు. మీరు అనుకో, మీరు అన్నట్టు 3 నెలల గురించి ఆలోచిస్తున్నావు. నీ జీవితాంతం నీ పిల్లలు కూడా నీకు ముఖ్యం కదా. అలా కాదు మేడం, నీ పిల్లలు రేపు వాళ్ళు ఎంత జీవితం జీవించాలి, వాళ్ళు పెద్ద అవ్వాలి, వాళ్ళని చూసుకోవాలి, నువ్వు వాళ్ళ భవిష్యత్తు ఎన్ని ఉంది నీకు. ఇంకా ఇల్లరికం వచ్చిన తర్వాత మరి ఇల్లరికంగా ఉండాలి కదా మేడం. అదొక మాట మీద ఎందుకమ్మా నువ్వు పట్టుకుని, ఇల్లరికం వచ్చిన తర్వాత కొట్టుకుంటూ ఉండాలా? రేపు ఆ 3 నెలలు అక్కడ మీరు ఉన్నాక మీ ఇద్దరి మధ్య అంత సరైపోతే నీ కష్టమా? నీకే కదా ఇష్టం లేదు మేడం, ఆ ఊరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందువల్ల? నేను ఉండలేను వాళ్ళ మధ్య, ప్రేమాభిమానాలు తెలియని వాళ్ళ మధ్య. మా వాళ్ళు కూడా అక్కలేదండి నాకు, వేరేగా పెడతాను నేను. సరే వేరేగానే పెడతాడంట. ఇక్కడ మా గల్లీలోనే ఉంటాం, ఇక్కడ ఉన్న వేరే ఇక్కడనే బతకలేను, ఇక్కడనే పెళ్ళం పెట్టలేదు. కానీ ఒక్కటే భయం మేడం, వేరే ఎన్నో సార్లు పెట్టింది, ఒక్కసారి కాదు 4-5 సార్లు పెట్టింది. ఇప్పుడు నా జీతం అంతంత మాత్రాన ఇక్కడ బతికిది. అప్పుడు మధ్యలోని వేరే వాళ్ళ మాట్లాడుకొని వాళ్ళు డిసైడ్ అయిపోయి వేరే పెట్టేసుకొని లాస్ట్ నా దాకా వచ్చి నేను వేరే నా వల్ల ఇప్పటివరకు నేను ఏం చేయగలను చెప్పండి మేడం. నా వల్ల ఇంకా ఆమె పడిన కష్టం నాకు వద్దు. భర్త లేకపోతే దేవుడు ఇచ్చాడు, నా వైపు దేవుడు ఉన్నాడు చాలు, అలాగనే అనుకుంటున్నాను మేడం. నాకు తిన మీద నమ్మకం లేదు మేడం. ఇంకో కూతురు లేదు, ఎవరిని ఇంకో కొడుకు లేడు ఇచ్చేయడానికి. ఇతను ఇంకా ఏం తక్కువ చేసాము అది చెప్పమని సమాధానం చూసుకోము. సరే, మీతో మాట్లాడటానికి ఇక్కడ మన డాక్టర్ నాగేష్ గారు, లాయర్ అనురాధ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా మాట్లాడినివ్వండి. మీరే చెప్పండి. ఇద్దరికి విడిపోయిన వాళ్ళు కలవాలని ఉంది, కానీ ఏ ఒక్కరు ఒక స్టెప్ మేము మారము, మేము దిగిరాము అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళిద్దరిని కలిపేదేలా? వాళ్ళేమో 420 కేసు వేశారు, ప్లస్ మెయింటెనెన్స్ కేసు కూడా వేశారు. ఆవిడ ఏమంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డని నేను దూరం పంపించలేదు అని అంటుంది. ఇంకోటి ఏమంటుందంటే, నా బిడ్డను వదులుకున్నట్లయితే నా ఆస్తిని కూడా ఆయన వదులుకునేటట్టు రెడీగా అయితే నేను నా బిడ్డను వదులుకుంటాను అని అంటుంది. ఆ అమ్మాయి అంటుంది, నేను మా అమ్మని వదిలిపెట్టేసి నేను రాలేను అంటుంది. ఇంకోటి ఆ అమ్మాయికి ఇందాక నుంచి మేము చెప్పింది ఏంటంటే, ఇక ముందు నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు ఆల్రెడీ 420 కేసు వేసావు, పాస్పోర్ట్స్ కూడా ఏదో సీజ్ చేశారని కూడా చెప్పారు. ఇంకొకసారి అయితే ఇంకో 498 లాంటి కేసు వేస్తావు, వేసిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టిస్తావు, అంతే తప్ప వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసుకోగలిగితే అదైతే లేదు. 125 కింద మెయింటెనెన్స్ కేసు కూడా కోర్టులో పెండింగ్ ఉంది. దానికి ఇప్పుడు ఏంటంటే, కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ మీరు ఏం చేసే అవకాశం ఉంటుందంటే, రోజు ఈ అమ్మాయిని తీసుకుని కోర్టులో నిలబడి పొద్దునుంచి సాయంత్రం దాకా నిలబడి అతనిచ్చే డబ్బుని తీసుకొని మీ కూతుర్ని మనవల్ని పెంచాల్సిన అఘాయిత్యం వస్తుంది. దానికి మీరు రెడీ అంటే ఈ 125 కేసు కూడా మీరు కొట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఆలోచించాలమ్మా. ఆయన ఏమంటున్నారు, ఇక్కడ కాకుండా నేను వేరే చోట అయితే నేను ఉంటాను అని అంటున్నారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఇంకోటి వేరే డెసిషన్ ఆలోచించవచ్చు కదా. ఆమెకి ఇష్టమయ్యే ఆడికి ఇష్టమైతే ఎక్కడైనా బతకమానండి, నాకేమీ అభ్యంతరం లేదు. ఇంకొక విషయం, నా ఇంటిలో చీపురు పొల నా బిడ్డకి ఇవ్వను, నా అల్లుడికి ఇవ్వను, ఎవరికి ఇవ్వను. నేను వేరే ఎవరినైనా తెచ్చుకొని రేపొద్దు నేను లేగలేకపోతాను. నా నోట్లో నీళ్ళు పోసేవాడు కావాలి, నాకు దక్షత కావాలి. నాకు ఆ దక్షత ఎవరిస్తారు? నాకు రూపాయి ఆశైనా చూపించాలి, లేకపోతే ఒక బెల్లం మొక్క సీమలకైనా పెట్టాలి, అప్పుడే 10 సీమలు. పర్మనెంట్ గా నిన్ను వదిలేసి వెళ్ళిపోమని వాళ్ళకి చెప్పట్లేదు. మనం చెప్పమండి, 3 నెలలకి ఇవన్నీ జరిగిపోతాయా? అమ్మా జరిగిపోతాయమ్మా. అటువంటి కుటుంబాలు మాయి, మీకు తెలియదు, చాలా డేంజర్ కుటుంబాలు. కాదమ్మా, మీరు కూతుర్ని పెంచుకున్నారా? కూతురు ప్రేమతోటి పని మనిషిలాగా ఉండాలని పెంచుకున్నారా? రేపొద్దున లేదమ్మా, కూతుర్ని పెంచుకున్నా. మరి అదే కదా, అందుకనే నేను కూడా కాదు. లేకపోతే మీరు నిజంగా తల్లి స్థానంలోనే ఉంటే అబ్బాయి వేరే ఉంటా అంటున్నాడు కదా, అలాంటప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా. నేను సంతోషంగా నువ్వు వెళ్ళమ్మా, ఉండు, నేను వెనకాల ఉంటాను అంటే అమ్మాయికి ధైర్యం ఉంటుంది. అట్లా కాకుండా నేను ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇచ్చేస్తానంటే అమ్మాయి ఏ ధైర్యంతో వెళ్తుంది? నాకు ఎటు నుంచి చూసినా సుఖం లేదు, నాకు భర్త సుఖం లేదు, అన్నదమ్ముల సుఖం లేదు, మేనల్లుని తెచ్చుకున్న మేనల్లుడు సుఖం కూడా నాకు లేదు, ఈ రోజు నా బిడ్డ సుఖం కూడా నాకు దొరకలేదు. అది అవకాశం ఎవరు ఇవ్వనంటున్నారు. కాబట్టి నీకు నీ భర్తకి ఇష్టమైతే వెళ్ళిపోండి, నాకు ఏం అభ్యంతరం లేదు.
నాకు నచ్చిన ఏ అనాథాశ్రమకి వెళ్ళి ఒక బిడ్డను తెచ్చుకుంటాను, పెంచుకుంటాను. ఒక చీపురు లేవు. కాదమ్మా, మీ మనవాళ్ళు ఉన్నారు కదా, మీ మనవాళ్ళు నా మనవాళ్ళని నా దగ్గర వదిలేస్తాడా? కొని ఆ విషయం చెప్పండి. మా ఇద్దరు మనవాళ్ళని నా దగ్గర వదిలేస్తారా? ఇప్పుడే రాసేస్తా. ఉంటారు పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు. మీ భార్యాభర్తలు మీరు వేరే చోట ఉంటూ మధ్యలో వెళ్ళి ఆవిడ చూసి రావడానికి మీకేం అభ్యంతరం లేదు కదా. ఎందుకంటే ఒకటేసారి కూతుర్ని కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆవిడకి మరీ మానసికంగా బాధపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. నీ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇల్లరికి అల్లుడి కింద ఎప్పట్లాగా వచ్చి కాపురం చేస్తాడా సరే, లేదు అనుకుంటే తను ఇంకా నేనేం చెప్పలేను. అంటే నువ్వు ఒక 3 నెలలు కూడా నువ్వు ట్రై చేయవా? నీ కాపురం నిలబెట్టుకోవాలని నీకు అసలు ఏమాత్రం లేదా? ఉంది మేడం. నీ తల్లి మీద నీకు చాలా ప్రేమ ఉంది, ప్రేమతో పాటు ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కూడా ఉంది. అంటే నిన్ను చిన్నప్పటి నుంచి ఆవిడ దత్తు తీసుకుని పెంచిందని, అది మంచి విషయమే. కానీ దానివల్ల నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటానంటున్నావు, అది మంచి విషయం కాదు. డాక్టర్ గారు మీరు చెప్పండి. నలుగురు సైకాలజీ చూసిన తర్వాత, అంటే ఇక్కడ కూర్చున్న నలుగురి సైకాలజీ చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సైకాలజీతో ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. ముందుగా రాధాదేవి విషయం తీసుకుంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆవిడలో ఉందండి. అంటే ఆవిడకి తెలుసు తను ఎటువంటి జీవితం గడుపుతోంది అనే విషయం తనకు తెలుసండి. తెలియదని నేను అనుకోను, తెలుసు. తెలిసి కూడా తను కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తుందా అనే ఒక అనుమానం అయితే నాకు వస్తుందండి. అంటే ఒక బిడ్డను పెంచుకుంది, తర్వాత ఇంకొక వ్యక్తిని ఇల్లరిక అల్లుడిగా తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉండాలి, వాళ్ళిద్దరిని ఎలా చూసుకోవాలి అనే ఒక విషయం ఆమెకు తెలియడం లేదండి. అంటే ఇప్పుడు కుటుంబం వరకే కాదండి, మనమందరం కూడా ఒక సొసైటీలో ఉంటున్నాం. ఈ సొసైటీలో మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఏం చెప్తున్నారు, ఒకవేళ ఆ అమ్మాయి బయటికి వెళ్తే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు, ఆ అబ్బాయి బయటికి వెళ్తే ఆ అబ్బాయిని ఏం మాటలు అంటారు, ఇవన్నీ ఆవిడ ఏమీ అర్థం చేసుకోకుండా కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుంటోంది. భయపెడుతోంది వాళ్ళని. ఎలా భయపెడుతోంది అంటే, మీరు వెళ్తారంటే వెళ్ళిపోండి, బ్లాక్మెయిల్, ఇట్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. మీరు వెళ్తానంటే వెళ్ళిపోండి, నేను ఇంకో దత్త తెచ్చుకుంటాను, కానీ నా ఆస్తి మీకు ఇవ్వను. ఇప్పుడు ఇతన్ని ఇల్లరికం అల్లుడు తెచ్చుకున్నప్పుడు కానీ, లేదా ఆమెను పెంచుకున్నప్పుడు కానీ ఇదే మాట ఆమె అనుకున్నట్టే బాగుండేది. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటోందండి. అది ఒక పెద్ద ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. అది ఆమె సైకాలజీ. ఇక విజయదుర్గ సైకాలజీకి వస్తే, విజయదుర్గ పూర్తిగా తన మదర్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉందండి. తను వాళ్ళ అమ్మ ఏం చెబితే అది వింటోందండి. తను విజయదుర్గలో ఇంకొక విషయం ఏం గమనిస్తున్నానంటే, నేను చెప్పిందే వేదం. ఇప్పుడు ఈమె ఏ మనస్తత్వంతో ఉందో ఆమె కూడా మెల్లగా అదే మనస్తత్వంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా భర్త నేను చెప్పినట్టుగా వినాలి, నీ వస్తావా రా, చస్తావా చావు, ఇలాంటి మాటలు మాట్లాడుతుందని. ఇది ఆమె సైకాలజీ. ఇక సత్యనారాయణ శాండ్విచ్ అయిపోయాడు. లక్ష్మీనారాయణ సారీ, అతను శాండ్విచ్ అయిపోయాడు. అండ్ ఎలా అంటే, ఇప్పుడు అతని తండ్రి ఏ విషయానికి వాళ్ళకి దత్తత ఇచ్చాడో నాకు ఐడియా లేదండి. కానీ ఇప్పుడు అతని తండ్రి, అతని అన్న, అతని ఫ్యామిలీ ఒక సైడు, భార్య ఒక సైడు, మేనత్త ఒక సైడు, ఇంకా అన్ని సైడ్ నుంచి ఫోర్స్ రావడంతో ఆ అబ్బాయి విపరీతమైన మానసిక ఉద్వేగానికి గురి అవుతున్నాడు. సో ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు అతని పైన మెయింటెనెన్స్ కేసు ఉందా, లేదా 420 కేసు పెడతారా, లేదా 490 కేసు పెట్టబోతున్నారా, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే క్లియర్ గా నాకు ఒకటైతే అనిపిస్తుందండి, వీళ్ళ సంసారం నిలబడాలి అంటే ఎవరు కూడా విడిపోవాల్సిన అవసరం లేదండి. లక్ష్మీనారాయణ తర్వాత విజయదుర్గ కొన్ని నెలలు కలిసి ఉండడం, వాళ్ళిద్దరు మాత్రమే. ఏదో ఒక 3,000 4,000 జీతం వస్తుంది అతనికి, ఆ జీతంలో వాళ్ళిద్దరు కలిసి ఉండడం, వాళ్ళు ఒప్పుకున్నట్టుగా వాళ్ళిద్దరు పిల్లల్ని రాధాదేవి గారు పెంచుకోవడం కొన్ని రోజుల దాకా. అంటే ఆమెకు కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండకూడదు, ఎవరు లేరన్న ఫీలింగ్ రాకూడదు. అట్లీస్ట్ ఒకవేళ రాధాదేవి పైన ఒకవేళ ప్రేమ లేదనుకున్నా కూడా ఆ పిల్లల కొరకు వాళ్ళిద్దరు రాధాదేవి దగ్గరికి రావాలి, వస్తారు కూడా. సో ఆ టైంలో వాళ్ళందరూ కలిసి ఉండి ఒక మంచి అవగాహనకు వచ్చి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. రాధాదేవి గారు తన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో తన పెంచుకున్న కూతురు జీవితాన్ని పాడు చేస్తున్నారు. తన జీవితం ఎలాగో పాడైంది, ఆ జీవితం కూడా ఫాలో చేస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె చెప్పిస్తున్న మాటలు కొన్ని అమ్మాయికి, ఆ అమ్మాయి జీవితం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ
ఈమె ఇన్ఫ్లుయెన్స్ లోకి మెల్లగా ఆమె వెళ్ళిపోతుందండి. అంటే ఆమె నేను నీకు ఆస్తి ఇవ్వను అని ఈమె భయపెట్టింది అనుకోండి, డెఫినెట్ గా ఈమె ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు జీవితం ముఖ్యం. ఇప్పుడు మా ₹1,00,00,000 ఇచ్చి ఒక గ్రామం 1/2 గ్రామం ఆనందం తీసుకురండి అంటే మీరు తీసుకురాలేరు. జీవితం ముఖ్యం. చాలా చిన్న జీవితం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, ఇన్ని అవస్థలు, ఇన్ని దుఃఖాలు? ఈ జీవితం ఎందుకు చెప్పండి? బాధపడడానికా, ఏడవడానికా, లేదా ఇతరులను బాధ పెట్టడానికా, ఇతరులను ఏడిపించడానికా? ఇవన్నీ ఏది కాదు కదా. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, సార్ ఎంత అయినా కూడా నా మేనత్త సార్, ఆమె హ్యాపీగా ఉండాలి, మీరేమైనా మంచి సొల్యూషన్ ఇవ్వండి అని మేడం గారిని అడిగాడు, నన్ను కూడా అడిగాడు ఆయన. సో ఇటువంటి పరిస్థితుల్లో నాకు అనిపిస్తుందండి, ఆ 2 పిల్లల్ని ఈమె పెంచుకుంటూ వాళ్ళిద్దరూ ఒక 3 నెలలు సపరేట్ గా కాపురం చేస్తూ వాళ్ళకు అవగాహన వచ్చిన తర్వాత ఈమె అక్కడికి వెళ్ళడమో వాళ్ళు ఇక్కడికి రావడమో, అది ఆ విషయం మనం చేయించగలిగితే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. మా విజయదుర్గ, నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినా, అనురాధ గారు చెప్పినా, నాగేష్ గారు చెప్పినా నీకు మంచి జరగాలనే చెప్తున్నా, అంతకంటే వేరే ఉద్దేశం ఏది లేదు. కానీ నీలో కూడా అది రావాలి. నా జీవితం నేను బాగు చేసుకోవాలి, నా జీవితం బాగుపడాలి అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఎవ్వరూ ఏం చేయలేరమ్మా. 1 రోజు కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు మేము మాట్లాడినా కూడా నీకు ఆ థాట్ వచ్చే వరకు ఎవ్వరు ఏం సహాయం చేయలేరు నీకు. ఆ స్టెప్ ఏదో నువ్వు ఆలోచించుకుని ఆ మార్పు నీలో నువ్వు కూడా తెచ్చుకోవాలి. వేరే ఉన్న తర్వాత మళ్ళీ నీ తల్లిని ఆశించను, నిన్ను నేను పెంచుకుంటానని తను చెప్పమని చెప్తాడు. చెప్పయ్యాను. ఆ అమ్మాయి ఏమంది విన్నావుగా? ఒక్క రూపాయి కూడా నేను ఆశించను. నీ కష్టంతోనే ఆ అమ్మాయిని చూసుకోవాలి. నీ భర్తగా నువ్వు, నీ బాధ్యత నువ్వు మాత్రం వహించాలి. ఆవిడ దగ్గర నువ్వు ఏది అడగకూడదు, ఏమి ఆశించకూడదు. ఆ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ టార్చర్ పెట్టడం గాని, అనుమానించడం గాని, చెయ్యి చేసుకోవటం గాని అలాంటి పనులు మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే మా మాట మీద నమ్మి ఆ అమ్మాయి నీతో వచ్చిందంటే నీ బాధ్యత అది. మా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీది. అది నీకు అర్థం అవుతుందా? అమ్మ ఉండే గల్లీలోనే ఎక్కడ ఉంటామండి, అంతగా దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఈమె జీవితం ఏమిటి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఒక భయం అనేది ఆమె గురించి ఆయన మనసులో వచ్చేసింది. నేను అనుకోవడం ఈ అనుమానం కానివ్వండి ఏదైనా దానివల్ల వచ్చిందా అనిపిస్తోంది నాకు. సో ఇప్పుడు ఈమె ఉన్న వీధిలో కాకుండా ఎక్కడైనా దగ్గరగానే నీవు నీ భార్య కలిసి ఉండాలి, పక్క వీధిలో గానీ ఆ పక్కనే దగ్గరలోనే తీసుకుంటాను ఎక్కడైనా, అది బెటర్. సత్యనారాయణ నువ్వే చెప్పయ్యా. అదే ఇప్పుడు వీడనేది ఏంటంటే అక్కడైతే ఏదో చేసుకుంటూ ఉండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ప్యాడ్ కానీ అనుకోండి 2,000 ఇస్తారు, 2,000తో ఒకరిని పని వీడిగా ఎక్కడ ఉండడం వాళ్ళకి కొద్ది ఇబ్బందే కదా. అదే గ్రామంలో అనుకోండి మరి ఆ అమ్మాయి మరి అది అనుభవించాలి. ఆ అమ్మాయి అంటుంది కదా నువ్వు ఇక్కడే ఉండాలని. అతనికి 1,000 రూపాయలు వస్తాయా, 2,000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, దాంట్లోనే కుటుంబం నడపాల్సిన బాధ్యత. అలాగైతే సమస్య లేదు. అంతేగా 2,000 నువ్వు ఇన్సిస్ట్ చేస్తున్నావు కాబట్టి అతను ఇక్కడే పని చేయాలని. అతనికి ఎంత జీతం వస్తుందో దాని మీద బతకాలి. నువ్వు అది గుర్తు పెట్టుకో. నువ్వు ఒకసారి లే, మీ అత్తకి చెప్పు, నిన్ను నీ కూతుర్ని విడదీయట్లేదు, బాగా చూసుకుంటాను, మీరిద్దరు కలుసుకుంటూనే ఉండొచ్చు అని మీరు చెప్పండి. అత్తకి చెప్పండి. మాటలు పడ్డారు కదా, ఇప్పుడు అవన్నీ మానేసి ఒకళ్ళు మంచిగా మంచి హృదయంతో మీరు కలుసుకోవాలి. రండి. మనిషి అంటే బంధాలు, బంధుత్వాల సమాహారం. ఒక్కొక్కసారి మనిషి బంధాలకు దూరం కావచ్చు, కానీ బంధుత్వాలకు దూరం కాలేడు, కాకూడదు కూడా. మనుషులను ప్రేమించాలి, బంధాలను ప్రేమించాలి, కానీ వాటికి బందీలు కాకూడదు, బాధ్యతలను మరువకూడదు. అదే జరిగితే బంధాలు బంధనాలుగా మారిపోతాయి. ఇక్కడ ఈ ముగ్గురి విషయంలోనూ అదే జరిగింది. నేను అనే అహం వీడితే రాధాదేవిలో ఆదరించే అమ్మ కనబడుతుంది, విజయదుర్గలో ప్రేమించే భార్య కనబడుతుంది, లక్ష్మీనారాయణలో బాధ్యతలను గుర్తించే భర్త కనబడతాడు. వీరిని చూసైనా ఇటువంటి మరికొందరు నేను అనే అహం వీడి మనంగా మారితే సమస్యలే ఉండవు. ఇది కథ కాదు జీవితం.